ఇప్పుడు ఏంటంటే లంచ్ వరకు ధ్యాన శాస్త్రం గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ధ్యాన శాస్త్రం గురించి తెలుసుకుందాం. ధ్యాన శాస్త్రం అంటే ఏంటి, ఆ ధ్యానం చేయడం వల్ల ఎలాంటి ధ్యాన అనుభవాలు వస్తాయి వాటి గురించి తెలుసుకుందాం. ఒకవేళ లంచ్ తర్వాత ఉంటే ఆ ఉన్న వాళ్ళ దాన్ని బట్టి ధ్యాన ప్రచారం చేస్తే మన ఆత్మ ఉన్నతి ఏ విధంగా జరుగుతుంది, మన కర్మ ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుంది నేను ఒకవేళ లంచ్ తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే 15 నిమిషాలు ధ్యానం చేసినాం కదా, దీన్ని ధ్యాన శాస్త్రం. ఈ ధ్యాన శాస్త్రం ఇట్లా ధ్యానం చేస్తే ఏం అనుభవాలు వస్తాయి, ధ్యాన అనుభవాలు తెలుసుకుందాం. ఓకే, ధ్యానం చేసినట్టు ఇంకోటి కొత్త వాళ్ళు కాబట్టి చెప్తున్నాను. ఈ టాపిక్ కొంచెం మంది దాదాపు 10-15 మంది కొత్త వాళ్ళు కాబట్టి ఈ ధ్యాన శాస్త్రం గురించి చెప్తున్నా. ఆల్రెడీ ఈ రోజు ఒక మాస్టర్ కొత్త ఈ రోజు ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి ఈ ధ్యాన శాస్త్రం మీరు శ్వాస మీద ధ్యాస పెట్టింది అందరూ ఒక 15 నిమిషాలు చేసినాం. ఇది ధ్యాన శాస్త్రం. ఫస్ట్ ఈ ధ్యాన శాస్త్రంలో శ్వాస మీద ధ్యాస, చిత్తవృత్తి నిరోధం, విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం, నాడీ మండల శుద్ధి, దివ్య చక్షు ఉత్తేజితం. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఏ విధంగా అయితే ఆత్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం, యోగ సిద్ధాంతం, అనేక సిద్ధాంతం, ఇది ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకున్నాం. ఇప్పుడు ధ్యానం చేసిన కాబట్టి ధ్యాన శాస్త్రంలో శ్వాస మీద ధ్యాస, చిత్తవృత్తి నిరోధం, విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం, నాడీ మండల శుద్ధి, దివ్య చక్షు ఉత్తేజితం. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఏం చేసినట్టే పాత వాళ్ళు కొత్త వాళ్ళందరం కలిసి 15 నిమిషాలు ఫస్ట్ స్టెప్ చేసాం. శ్వాస మీద ధ్యాస పెట్టినాం. శ్వాస మీద ధ్యాస. మనం అందరం ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే ఏం చెప్తామంటే ధ్యానం అంటే వేలలో వేలుకోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి, సహజ సిద్ధంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండాలని చెప్తాం. మధ్య ఆలోచనలు వస్తుంటే ఆ వస్తున్న ఆలోచనలు కట్ చేస్తూ మళ్ళీ శ్వాసను గమనించాలని ఫస్ట్ స్టెప్ చెప్తాం. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్తాం. మళ్ళీ ఎలాంటి రామనామం కానీ, ఎలాంటి గాయత్రి మంత్రం కానీ, ఎలాంటి ఇటువంటివి ఏం చేయొద్దు. కేవలం సహజ సిద్ధంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉండడం ఫస్ట్ స్టెప్. శ్వాస మీద ధ్యాస. ఇలా గమనిస్తుంటే ఏమైందంటే రోజు సాధనమున పనులు సమకూరు ధరలు రోజు చేస్తూ ఉంటే చిత్తవృత్తి నిరోధం. చిత్తం అంటే మనస్సు, నిరోధం అంటే తొలగిపోవడం. మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు క్లీన్ కావడం, అనవసరపు ఆలోచనలు, వ్యర్థపు ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు క్లీనింగ్ కావడం జరుగుతుంది. అది చిత్తవృత్తి. దీనికే నిర్వచనం పతంజలి ఏంటంటే యోగ చిత్తవృత్తి నిరోధ, ధ్యానం నిర్విషయం మనః. నిర్విషయం అంటే ఇలాంటి అనవసరపు ఆలోచనలు ఇంకా క్లీన్ చేస్తుంది. దీనికి ఇంగ్లీష్ లో మేకింగ్ అవర్ మైండ్ ఎంప్టీ ఇస్ కాల్డ్ మెడిటేషన్. మన మనస్సును క్లీన్ చేసుకోవడం, శుభ్రం చేసుకోవడమే ధ్యానం. రోజు ఎవరి వయసు ఎంతుంటే 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెడితే రెండో స్టెప్ లోకి ఎంటర్ అవ్వడం. ఏంటంటే మనస్సు క్లీన్ అవుతుంది. శ్వాస మీద ధ్యాస, చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది మనస్సు. మూడోది ఏంటంటే విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం. ఇది బాగా గమనించండి. కొంతమంది గంటలు చేస్తున్నాము, ధ్యానం కుదురుతలేదు, ఆ శక్తి వచ్చేది ఏంటో తెలుస్తలేదు. అంటే ఏంటంటే ఆలోచన ఇంకా క్లీన్ కావడం లేదని అర్థం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనము ఈ హాల్ ఉంది, డోర్స్ విండోస్ మొత్తం క్లోజ్ చేసేసినాం, మూసేసినాం. లోపలికి గాలి ఎంటర్ అవుతుందా? మూసేస్తే అన్ని క్లోజ్ చేసినాం, లోపలికి గాలి ఎంటర్ అవుతుందా? తెరిస్తే వస్తుంది కదా. అట్లనే మూడో స్టెప్ కార్డ్ ఏంటంటే మనకున్న విశ్వమయ ప్రాణశక్తి మన బాడీలోకి వచ్చేది మనం గమనించాలి, అబ్జర్వేషన్ కావాలి. ధ్యానం చేసి నిజంగా రోగాలు తగ్గుతాయంట. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏంటంటే ఇంత పెద్ద ఎప్పుడంటే ధ్యాన ప్రచారం పక్క వాళ్ళకి కానీ, స్కూల్లో కానీ, ఇంకా పక్క వాళ్ళకి కానీ ఎక్స్ప్లెనేషన్ చేయాలి కదా. ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయంట, ఎట్లా తగ్గుతాయి అని చెప్పడం కోసం వెళ్ళడానికి వెళ్ళినప్పుడు వీటి మీద మనకు పట్టుండాలన్నమాట. ఇంత పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, విదేశాల్లో డాక్టర్లు ఉన్నారు, మందుల షాపులు ఉన్నాయి, మెడికల్ షాపులు ఉన్నాయి. వాళ్ళు తగ్గించలేదు. కళ్ళు రెండు మూసుకొని ముక్కుల నుంచి వచ్చే గాలి పోయే గాలి శ్వాస మీద ధ్యాస పెడితే ఇన్ని పెద్ద రోగాలు ఎట్లా తగ్గుతాయి అని క్వశ్చన్స్ అడిగే వాళ్ళకు మన నుంచి సమాధానం ఏముండాలంటే శ్వాసను గమనించమని చెప్తుంటాం. గమనిస్తుంటే చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు ఏమైందంటే మనసు శూన్యమైనప్పుడు ఈ కిటికీలు తలుపు తెరిస్తే గాలి లోపలికి ఏ విధంగా అయితే వస్తుందో మన మనసు శూన్యంగా పడాలన్నమాట. ఆలోచన లేని స్థితి చేరుకున్నది. ఇప్పుడు పైన ట్యాంక్ ఉంటుంది, నీళ్ళ ట్యాంక్. కిచెన్లో నల్ల ఉంటుంది, ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయి. ఆ ట్యాప్ ద్వారా నీళ్ళు రావాలంటే ఆ ట్యాప్ అడ్డుగా ఉన్న ట్యాప్ని ఇట్లా జస్ట్ తిప్పితే వాటర్ వస్తాయి, ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ యూనివర్స్ అంతటా విశ్వశక్తి నా ఈ క్షణ వరకు అంతటా వ్యాపించింది విశ్వశక్తి. ఆ విశ్వశక్తి మూడో స్టెప్
మన ఈ బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించాలంటే మన మనస్సు ఆలోచన నుంచి క్లీన్ కాబడాలి. ఆలోచన నుంచి క్లీన్ కావాలి. ఆలోచన లేని స్థితి రావాలన్నమాట. అప్పుడు ఆలోచన లేని స్థితి వచ్చినప్పుడు కిటికీలు తలుపులు తెరిస్తే లోపలికి గాలి ఏ విధంగా ఎంటర్ అవుతుందో ఆ విశ్వశక్తి మూడో ప్రవాహం శ్వాస మీద ధ్యాస చిత్తవృత్తి విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. థర్డ్ ప్రిన్సిపల్ ధ్యాన శాస్త్రంలో. ఆ శక్తి ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న 2,72,000 నాడులను క్లీన్ చేస్తుంది అనమాట. ఎక్కడైతే రోగాలు ఎందుకు ధ్యానం చేస్తే నాకు రోగాలు ఎందుకు తగ్గాయంటే ఆ ప్రాణశక్తి విశ్వశక్తి మన రోగాలు బాగా చేస్తుంది. సార్ దీనికి చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ మైక్ పనిచేస్తుంది, కరెంట్ ఉంది, ఇట్లా కరెంట్ లేకుంటే మైక్ పనిచేయదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా లోపల సోల్ ఉంది, ఆ సోల్ లేకపోతే నా బాడీ పనిచేయదు, జడమైపోతుంది, నేను మాట్లాడలేను. అట్లనే శ్వాసల ప్రాణశక్తి దాగిందని చెప్తారు అనమాట. శ్వాస మీద ధ్యాస పెడితే ఆ ప్రాణశక్తి మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఆ ప్రాణశక్తి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి ఫోర్త్ స్టెప్ ఏంటంటే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. నాడీ మండల శుద్ధి. ఈ డాక్టర్లు ఇచ్చే టాబ్లెట్స్ కు ఈ ధ్యానానికి డిఫరెంట్ ఏంటంటే ఒక పక్కన చెట్టు ఉంటుంది, ఒక చెట్టు లోపల రూట్స్ అంటే వేల సహా పోయకుండా ఒక కొమ్మల్ని మధ్యలో వరకు కోసేసినాం అనుకోండి మళ్ళీ చిగురిస్తుంది. కానీ రూట్స్ వేలతో సహా తీసేస్తే సేమ్ లేదు. డాక్టర్లు ఇచ్చే మందులకు ధ్యానానికి డిఫరెంట్ ఏంటంటే డాక్టర్లు ఇచ్చే మెడిసిన్స్ ఒక కొమ్మను కనుక లేదా చెట్టు కాండం వరకు నరికేస్తే మళ్ళీ చిగురించడం ఎట్లా సహజమో డాక్టర్లు ఇచ్చే మందులు మెడిసిన్స్ ఏంటంటే తాత్కాలికంగా మనకు డిసీజ్ తగ్గినట్లు అనిపిస్తుంది కానీ మళ్ళీ చిగురిస్తుంది. మనం కనుక శ్వాస మీద ధ్యాస పెట్టి మైండ్ను ట్యూనింగ్ చేసుకుని బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తిని తీసుకోగలిగితే నాడీ మండల శుద్ధి జరిగితే మళ్ళీ మనకు రోగాలు రావు. నాడీ మండల శుద్ధి జరిగితే ఆ విశ్వశక్తి ద్వారా వేళ్లతో సహా చెట్టును తీసేస్తే వేరే విధంగా అయితే మొలవలో విశ్వశక్తి ద్వారా మన నాడీ మండలం కనుక శుద్ధి జరిగితే మళ్ళీ మనకు తలకాయ నుంచి క్యాన్సర్ ఏ రోగం రాదనమాట. ఇది ఇందులో ఉన్న రహస్యం. సార్ మరి ఇది నిజమా, ఇది సత్యమా అంటే ఇది ఎవరికి వాళ్ళు స్వానుభవంగా తెలుసుకున్నారు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చెప్తారంటే ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ పిరమిడ్ నేను మహబూబ్నగర్లో ఉన్నా. మహబూబ్నగర్ నుండి ఇక్కడికి రాకుండా మెర్కోబా పిరమిడ్ ఎట్లుంది, కిచెన్ ఎక్కడికి ఉంది, తర్వాత శాసనపల్లి రోడ్ ఎక్కడికి ఉంది ఆనే ఉంటే నాకు తెలుస్తుందే. మరి ఈ పిరమిడ్ ఎక్కడికి ఉంది, శాసనపల్లి రోడ్ ఎక్కడ ఉంది, మెర్కోబా పిరమిడ్ ఎట్లుంది, ముందర గ్రౌండ్ ఎట్లుంది, కిచెన్ ఎక్కడికి ఉంది, హాల్ ఎట్లా ఉంది అనేది తెలియాలంటే ఇక్కడ వస్తేనే కదా నాకు తెలిసేది. ఈ పిరమిడ్ మెర్కోబా పిరమిడ్కి వస్తేనే కదా శ్రీపాద శ్రీవల్లభ మెర్కోబా పిరమిడ్ నుంచి నాకు తెలిసేది. ఆనే మహబూబ్నగర్లోనే ఉంటే నాకు తెలుస్తుందా? సేమ్ ఈ ధ్యానంలో నిజంగా విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా వస్తుందా, ఆ నాడీ మండల శుద్ధి జరుగుతుందని మనకు స్వానుభవపూర్వకంగా తెలియాలంటే ఎవరికి వాళ్ళు సాధన చేయాలి. అందుకొరికి చిన్నపిల్లలకి చిన్నప్పుడు పుట్టినప్పుడే ఒక 3 months నుంచి పుట్టినప్పటి నుంచి ఒక ఈ పునిక గట్టిగా ఎవరికి నూనె పెట్టి రుద్దుతుంటారు గట్టిగా మాడ దగ్గర. మనకు చిన్నప్పుడు స్పష్టంగా తెలుస్తుంది పుట్టుకుంటుంటుంది ఇక్కడ. అది మళ్ళా మనం అందుకొరకే అన్లెస్ యు బికమ్ లైక్ ఏ చైర్ యు కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. జీసస్ క్రైస్ట్ స్టేట్మెంట్ అన్నమాట. మళ్ళీ ఇప్పుడు మనం ధ్యానంలో ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి కుటుంబ సమస్యలు, సొసైటీ, పక్క వాళ్ళు ఆలోచనతో నుంచి అయినాం మనం. మళ్ళీ ధ్యానంలో మనకు అలాంటి బాలుడి మనస్తత్వం, చిన్నపిల్లాంటి మనస్తత్వం, ఆలోచన లేని స్థితి వచ్చినప్పుడు అప్పుడు దేవుడి రాజ్యంలోకి ప్రవేశిస్తుంది. దేవుడి రాజ్యం మీన్స్ మన ఆత్మలోకి, మన సోల్లోకి ధ్యానంలో మనం ఎంటర్ అవుతాం. అప్పుడు మన రోగాలు పట్టాపంచలైపోతున్నాయి. ఎంతో మంది మీరు పిఎఫ్సి ఛానల్ చూస్తే డాక్టర్లు చేతులు ఎత్తేసినారు, ఎంతో మంది బతికి ఇప్పుడు హాయిగా ఆనందంగా ఉన్నారు. ఒకవేళ మీరు చూసి వెళ్తే ఇంకా ఫ్రీ ఉన్నప్పుడు వినగలిగితే డాక్టర్లు ఇంకా నీకు బతకవు ఈ భూమి మీద అన్న వాళ్ళు హాయిగా జీవిస్తూ ఉన్నారు అనమాట. అటువంటి ఎంతో మంది ఉన్నారు. అది 4th నాడీ మండల శుద్ధి అంటే విశ్వశక్తి ప్రవాహం అని గుర్తుపెట్టుకోండి. దానికి మార్గం ఏంటంటే మనసు శూన్యంగా ఉండాలి. ఇంకా 5th ఏంటంటే దివ్య చక్షు ఉత్తేజితం. అందరు బ్యాక్ మళ్ళీ ఒకసారి బ్యాక్ చూడండి ఒకసారి. ఆ థర్డ్ ఐ చూడండి, లోక్సాన్ కాంపాలి థర్డ్ ఐ ఆ ఫోటో అడగండి. ఆ కన్ను కనిపిస్తుంది ఆ పోస్టర్ పైన. ఇది 3వ కన్ను లోబ్సాన్ రామ్ అంటారు. లోబ్సాన్ రామ్. ఆ కన్ను మనకందరికి ఉంది. ఆ కన్ను మనందరికి ఉంది. దాన్ని ఉత్తేజితం చేసుకోవాలి. శ్వాస ధ్యాన శాస్త్రం చెప్తున్నాను కొరకు. శ్వాస మీద ధ్యాస, చిత్త వృత్తి నిరోధం, విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం, నాడీ మండల శుద్ధి. 5th దివ్య చక్షువు ఉత్తేజితం. దివ్య చక్షువు నేను ఇంతకు మీకు చెప్పిన ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తున్నప్పుడు, సూత్రాలు చెప్తున్నప్పుడు పునర్జన్మ సిద్ధాంతం ఏమని చెప్పినా ఈ తాడైనా తెలుస్తుంది మనకు. పునర్జన్మ సిద్ధాంతం
ఎన్ని జన్మల ఆడగా తీసుకున్నా, ఎన్ని జన్మలు మగగా తీసుకున్నా, యాక్టివేట్ చేసుకుంటే చెప్తున్నా నేను మీకు జ్ఞానాన్ని ఇస్తున్నా. మీకు ఆ సార్ చెప్పిన జ్ఞానాన్ని మీకు చెప్తున్నాను అనమాట. ఆ థర్డ్ ఐ కనుక మనకు ఒకవేళ ఉత్తేజితమైతే, ఓపెన్ అయితే నిజంగా ఎన్ని శరీరాలు తీసుకున్నా, ఎన్ని జన్మలు తీసుకున్నా అనేది మనకు ఆ థర్డ్ ఐలో తెలుస్తుంది. ఇది ధ్యాన శాస్త్రం. ధ్యాన శాస్త్రం. ఇప్పుడు ఏంటంటే ఈ ధ్యాన శాస్త్రం అర్థమైన తర్వాత మనకు అనుభవాలు వస్తాయి. ఇట్లా ధ్యానం చేస్తున్నప్పుడు అందులో మొట్టమొదటి అనుభవం ఏంటంటే, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతమంది శరీరం తేలికైనట్టు, కొంతమందికి శరీరం బరువెక్కినట్టు అనిపిస్తారు అన్నమాట. అట్లా శరీరం తేలిక కావడం కానీ శరీరం బరువు కావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనము ధ్యాన మార్గంలో రాకన ముందు ఏంటంటే మన కళ్ళు ఏవేవో చూస్తుంటాయి, మన మనస్సు ఏదేదో ఆలోచిస్తుంటాయి, ఎక్కడెక్కడో చేస్తుంటాం. ధ్యానంలో ఏం చేస్తామంటే మనము ఫస్ట్ చేతులు రెండు కలుపుకొని అంటాం, కాళ్ళు కట్టేసుకొని అంటాం, కళ్ళు రెండు మూసుకోండి, శ్వాసం గమనించాం. కళ్ళ ద్వారా 80% ప్రాణశక్తి వృధా అవుతుంది. ఐస్ ద్వారా చూడడం ద్వారా 80% ప్రాణశక్తి వృధా అవుతుంది. కళ్ళు మూసుకుని ఏమడేదంటే 80% ఎనర్జీ సేవ్ అవుతుంది. ధ్యానంలో కళ్ళు మూసుకోమని చెప్తాం కదా మనం, 80% ఎనర్జీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ చేతులు కట్టేస్తాం 10%, 80 ఒక 10 90%. కాళ్ళు కట్టేస్తాం 10%, 80 10 10 అంటే మొత్తం 100% ప్రాణశక్తి సేవ్ అవుతుంది. బయటికి పోలిగా మనం ఎప్పుడైతే ధ్యాన ముద్రలో కూర్చుంటామో చూడడం ద్వారా 80% సేవ్ అవుతుంది, కళ్ళు మూసుకోవడం ద్వారా 80%, చేతులు కట్టేయడం ద్వారా 10%, కాళ్ళు కట్టేయడం ద్వారా 10%, మొత్తం 100% సేవ్ అవుతుంది. కాబట్టి ఇంకా రెండో స్టెప్ ఏంటంటే అట్లా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ఆలోచనలు కనుక శూన్యం జరిగితే అప్పుడు ఏమైందంటే విశ్వమయ ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక బకెట్లో మనం నీళ్ళు తీసుకుంటాం, బకెట్లో నీళ్ళు, ఆ బకెట్ ఒక రాయి వేయండి, ఒక డస్టర్ వేయండి, ఒక రాయి వేయండి, డస్టర్ వేయండి. రాయి ఏమో ఎలాంటి నీళ్ళు పీల్చుకోదు అలానే ఉంటుంది రాయి. డస్టర్ ఏమైందంటే ప్రాణశక్తిని పీల్చుకొని గట్టిగా తయారవుతాయి బరువుగా. ఇక్కడ ఇంకా బరువు ఎక్కడానికి రీజన్ ఏంటంటే కళ్ళు మూసుకుంటాం కాబట్టి మన శక్తి ప్రాణశక్తి వృధా కాదు, చేతులు కట్టేసుకుంటాం కాబట్టి వృధా కాదు, కాళ్ళు కట్టేసుకుంటాం కాబట్టి ఈ సేవ్ అయిన ఎనర్జీ వల్ల ఏంటంటే కొంతమందికి శరీరం బరువు ఎక్కినట్టు, డస్టర్ గల వాటర్ పీల్చుకుని ఏ విధంగా అయితే బరువు ఎక్కుతుందో, ఒకవేళ ఇట్లా అనుభవం రాలేదంటే ఇంకా ఆలోచన క్లీన్ కాలేదని అర్థం. ఒకవేళ మనకి ఇటువంటి ధ్యానానుభవాలు ఇంకా రాలేదంటే ఇంకా రాయిలాగా ఇంకా మన మనసు క్లీన్ అవుతలేదు. ఎప్పుడైతే ఇంకా కొద్దిగా బాగా ఎక్కువ సాధన చేయాలని గుర్తుపెట్టుకున్నారు. ఇది ఫస్ట్ అనుభవం, శరీరం తేలిక కావడం లేదా శరీరం బరువు ఎక్కడం. నెక్స్ట్ అనుభవం ఏంటంటే కొంతమందికి రకరకాల కలర్స్, రంగులు కనిపిస్తుంది, రకరకాల రంగులు కనిపిస్తుంది. ఇవి ఎందుకంటే ప్రాణశక్తిని మనం ఇంతకుముందు ధ్యాన మార్గంలోకి రాకముందు శక్తి వృధా చేసుకుని ఉంటాం. ధ్యానంలో కూర్చున్న తర్వాత శక్తి సేవ్ అవుతుంటాయి కాబట్టి ఈ అనుభవాలు ఎదురైతే మనకు ధ్యాన అనుభవాలు రకరకాల రంగులు కనిపిస్తాయి. తర్వాత ఇంకా కొంతమందికి ఏంటంటే ఇట్లా కూర్చుని ఎంబడే ధ్యాన స్థితిలోకి, ధ్యానంలోకి లేకన ముందు ఏముండదు, ధ్యానంలో కూర్చుని ఎంబడే ఈ వెన్ను భాగం విపరీతమైన పెయిన్స్, నొప్పులు వస్తుంటాయి. విపరీతమైన నొప్పులు, తట్టుకోలేనంత నొప్పులు వస్తుంటాయి అనమాట. ఈ నొప్పులకు సార్ చక్కగా చెప్పే ఎగ్జాంపుల్ డెలివరీ పెయిన్స్ అంటారు అనమాట. బాబు పుట్టే కన్నా ముందు ఒకవేళ డెలివరీ పెయిన్స్ భరిస్తే తల్లి ఆ బాబు పుట్టిన తర్వాత ఎంత సంతోషిస్తుందో, ఆ పెయిన్స్, ఆ నొప్పులుగా మనం ధ్యానంలో ఉన్నంతసేపే వస్తాయి. ఓకే, ఆ నొప్పులు శుభానికి సూచిక. శుభ సూచిక అంటే నీ నాడీ మండల శుద్ధి జరుగుతుంది, నీ నాడీ మండల శుద్ధి జరుగుతుంది. విశ్వశక్తిని తీసుకుంటున్నావు కాబట్టి నీ గత జన్మలుగా ఎన్ని చెడు పాపకర్మలు ఉన్నాయో ఆ నాడీ మండల శుద్ధి జరుగుతుంది కాబట్టి బ్యాక్ వెన్ను ప్రాంతంలో నొప్పులు, పెయిన్స్ వస్తాయి అన్నమాట. ఇది ఒక అనుభవం. తర్వాత కొంతమంది ఈ లోపల ఇట్లా గిర్రున ఏదో తిరుగుతూ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు, అంటే అందరికీ అన్ని అనుభవాలు రావాలని లేవు, ఒక్కొక్కరికి ఒక రకమైన అనుభవం రావచ్చు అనమాట. స్టార్టింగ్ ఉదాహరణలో చెప్తున్నాను. ఇట్లా లోపల ఇంకో శరీరం బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటారు, గిర్రున తిరుగుతుంటారు అనమాట. దాని సూక్ష్మ శరీరం అంటారు, అదొకటి. తర్వాత ఇంకా ఈ పాల భాగంలో రకరకాల కొండలు, కోనలు, ప్రకృతి దృశ్యాలు, సూర్యుడు గాని, లోయలు, జలపాతాలు ఇవన్నీ కనిపించడం జరుగుతుంటారు అనమాట. తర్వాత ఈ శరీరం నుంచి విలువడి ఎక్కడో వెళ్ళడం కానీ, ఇవి ధ్యానంలో వచ్చేటటువంటి ప్రాథమిక అనుభవాలు. శరీరం తేలిక కావడం, శరీరం బరువు ఎక్కడం, రకరకాల రంగులు కనిపించడం, ఈ వెన్ను భాగంలో విపరీతమైన పెయిన్స్, నొప్పులు రావడం, ఈ మన శరీరంలో ఏదో గిర్రున తిరుగుతున్నట్లు అనిపించడం, తర్వాత ఈ పాల భాగంలో రకరకాల ప్రకృతి దృశ్యాలు కనిపించడం, ఇవి ప్రాథమిక అనుభవాలు, అంటే ప్రైమరీ అనుభవాలు. ధ్యానంలో వచ్చిన వాళ్ళకు మొట్టమొదటి వచ్చే అనుభవాలు. ఒకవేళ మీరు కనుక ఇట్లా రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అవుతూ, పౌర్ణమి ధ్యానాలు చేస్తూ, ఇంటికన్నా రెగ్యులర్ క్లాసెస్, పుస్తకాలు చదువుతూ, ఎవరైనా మాస్టర్స్ వచ్చినట్టు ఆ క్లాసెస్ అటెండ్ అవుతూ, ఇట్లా రెగ్యులర్ క్రమం తప్పని సాధన, దీనిలో ఉన్న రహస్యాలు ఏదైనా తెలుసుకోవాలని మీరు గట్టిగా సాధన చేయడం మొదలైనట్టు అప్పుడు సీనియర్ స్థితిలో, అంటే ఎదిగిన స్థితిలో అనుభవాలు వేరే ఉంటాయి. ఇవేమో ప్రాథమిక స్థితిలో ధ్యాన అనుభవాలు. ఎదిగిన స్థితిలో అనుభవాలు ఎట్లుంటాయంటే
చెప్పిన ఇంతకుముందు గిర్రు నా లోపల ఏదో పెరుగుతున్నట్లు అని. ఇప్పుడు ఉల్లిపాయ పొరలు ఎట్లుంటాయో, ఉల్లిగడ్డ ఒక్కొక్క పొర తీస్తే మనకి ఎట్లా పొరలు కనిపిస్తుందో, ఇంతకుముందు చెప్పే కదా మీకు ఈ మహానుభావుడు మరి భౌతికదే మన ముందు లేదు కదా. ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ అనేది కదా, ఆధ్యాత్మిక శాస్త్రం ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఫస్ట్ సూత్రం ఏమడిగినా ఇప్పుడు ఈ మహానుభావుని భౌతికదే మనతో కనిపిస్తలేదు కదా, మరి ఎక్కడ పోయినట్టు అడిగిన కదా. అట్లనే సీనియర్ స్థితిలో అనుభవాలు ఏంటంటే బాగా ఎగిన తర్వాత లోపల ఒక శరీరం బయటికి రావడానికి ప్రయత్నిస్తుందని చెప్పినా కదా, ఇది భౌతిక దేహం. అంటే స్థూల శరీరం అంటారు, ఫిజికల్ బాడీ స్థూల శరీరం. లోపల ఉన్నది సూక్ష్మ శరీరం, యాస్ట్రల్ బాడీ అంటారు అనమాట. కారణ శరీరం, మహాకారణ శరీరం, ఇట్లా 7 బాడీస్ అంటే 7 శరీరాలు ఉంటాయన్నమాట. ఈ దివ్య దృష్టికి అర్థమైతే మనకి థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు ధ్యాన శాస్త్రం చెప్పినా కదా 5వ పాయింట్ దివ్య చక్షు ఉత్తేజితం. ఆ దివ్య చక్షు ఉత్తేజితం అయినప్పుడు లోపల ప్రాథమిక అనుభవాలు తిరగడానికి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ సీనియర్ స్థితిలో సాధన బాగా చేస్తున్నప్పుడు ఏంటంటే దాని యాస్ట్రల్ ట్రావెల్ అంటే సూక్ష్మ శరీరం. దీనికి సార్ ఫస్ట్ బ్యాచ్ అంటే ఇప్పుడు ఇంతమందికి స్టార్ట్ అయిన ఫస్ట్ బ్యాచ్ అంటే 90s ఆ ప్రాంతంలో డాక్టర్ న్యూటన్, పాల్ విజయ్ కుమార్ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే స్టార్టింగ్ సార్ ఫస్ట్ బ్యాచ్ ఒక 2-3 థియేటర్కి పోవాలి, సినిమా థియేటర్. ఒక 2-3 ధ్యానం కూర్చున్నారు రూమ్లో. వాళ్ళు ధ్యానం మీద చేసిన ఎక్స్పెరిమెంట్స్. ఆ సినిమా థియేటర్లో వాళ్ళు ఏ మూవీని అయితే చూసిందో వీళ్ళు ధ్యానంలో కూర్చొని చూడాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ సినిమాలో ఏం చూసిందో వీళ్ళు ధ్యానంలో చూసి చెప్పాలన్నమాట. అంటే సూక్ష్మ శరీర యానం ఇంతకుముందు చెప్పిన కదా ఆయన థర్డ్ ఐ గ్లోబ్స్ అండ్ డ్రామా. సూక్ష్మ శరీరాన్ని లోపల ఒక శరీరం ఉన్నది, అది బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటుందని ప్రాథమిక అనుభవం. సీనియర్ స్టేజ్ ఏంటంటే ఈ గోడలు ఇప్పుడు నేను ఇట్లా అవుతున్నా, ఇప్పుడు అడ్డైంది, భౌతిక శరీరానికి అడ్డైంది, తగిలింది అంటే భౌతిక శరీరం ఈ గోడ ద్వారా పోలేదు. కానీ సూక్ష్మ శరీరానికి గోడలు ఈడలు ఏం అడ్డు కావు. సూక్ష్మ శరీరం రెండో శరీరం నుంచి నేను చెప్తున్నది. మీరు చూస్తున్నది మీకు నాకు అందరికి భౌతిక శరీరం కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ, కానీ లోపల ఎదిగిన స్థితిలో చెప్తున్నా. ఫస్ట్ మేము ప్రాథమిక స్థితిలో పోవాలి. మీరు సాధన తీవ్రత పెరుగుతూ మంచిగా ఇదే స్పిరిచువాలిటీ తెలుసుకోవాలన్న అవగాహన ఉంటే రెండో స్థితిలో సూక్ష్మ శరీరాలైనా ఎక్కడైనా పోయేస్తుంది, ఏ లోకాలకన్నా ఎక్కడైనా తిరిగేస్తుంది. మన ఆశ్చర్యాలు, మన గత జన్మలు కానీ తర్వాత ఆకాశ రికార్డు చూసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో కాబట్టి ఆ సూక్ష్మ శరీరం ఈ గోడలు వీళ్ళు ఏం అడ్డుండదు, ఎక్కడ కావలిస్తే ఏ మాస్టర్తో కావలిస్తే మాట్లాడడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఇది ఎదిగిన స్థితిలో. తర్వాత ఇంకా కొంచెం ఏంటంటే ఇప్పుడు భౌతికంగా ఉన్నప్పుడు మీరు సార్కి సేకాండ్ ఇచ్చింది. భౌతిక సార్ దేహ విరమణ చేయకన ముందు కలిసిండ్రు, సేకాండ్ ఇచ్చిండ్రు, మీ ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడిండ్రు, భోజనం చేసినాం. ఏం మేడం మీరు మిస్ అంటే చెప్పినాను అనమాట. సార్ వాళ్ళు సుప్రజ మేడం వాళ్ళ ఇంటికి భౌతికంగా వచ్చిపోయాడు. మరి ఇప్పుడు అట్లా భౌతికంగా వచ్చి ఆ ఛాయిస్ ఉందా ఇప్పుడు? నాకు సారు దేహ విరమణ చేయకనే ముందు ఒకవేళ సార్ను చూసిన వాళ్ళు ఉంటే అక్కడ క్లాస్లో చూసిండ్రు, సెంటర్ దగ్గర చూసిండ్రు, మేడం వారి ఇంటికాడ కొంతమంది దర్శనం చేసుకున్నారు. భౌతిక దేహ విరమణ చేయకనే ముందున్న జ్ఞానం అది ప్రాథమిక దర్శనం చూసినాం. ఈ సీనియర్ స్థితిలో సూక్ష్మ శరీరంతో యాస్ట్రల్ ట్రావెలింగ్ లో మనం సార్ సోల్తో కనెక్ట్ అవుతుంది. నేను మీతో భౌతికంగా మాట్లాడుతున్నాను, ఫిజికల్గా. మీరు భౌతికంగా నన్ను చూస్తున్నారు, నేను భౌతికంగా అంటే భౌతిక శరీర స్థితిలో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం కనుక సీనియర్ స్టేజ్లో ఉన్నతంగా ఈ విషయాలు ఎక్కువ ఆంజనేయుడు మాస్టర్ చెప్తుంటాడు. నేను ఎక్కువ సార్ క్లాస్లో మ్యాక్సిమం అంకుల్ మొత్తం మాస్టర్ ప్రాక్టికల్ చెప్తుంటాడు. ఆ మాస్టర్ చెప్పిన దానికి నేను థిరిటికల్గా చదివింది కానీ ఇట్లా సార్ ద్వారా విన్నది కానీ థిరిటికల్ చెప్తుంటే కరెక్ట్ మ్యాచ్ అవుతుంటుంది అనమాట. ఎప్పుడు ఆస్ట్రల్ పైలోకాల గురించి తర్వాత సార్తో అనుసంధానమైన దాని గురించి నాకు మేము స్టార్టింగ్లో ధ్యాన ప్రచారం చేసినప్పుడు 4-5 సార్లు చెప్పిండు. తను ఏది చెప్పింది అనేది పర్ఫెక్ట్. ధ్యాన ప్రచారం స్టార్టింగ్ ఇయర్లో 2016లో మన కురుమాపురం దగ్గర ఒక ప్లేస్ ఉంది, అంతకన్నా ముందు దత్తాత్రేయం పసుపు దత్తాత్రేయం. అక్కడ కూర్చున్నప్పుడు ధ్యానస్థితి ఇట్లే మధ్యాహ్నం లంచ్ అవర్ ఇట్లా ధ్యానస్థితిలో కూర్చొని చెప్పిండు. ఇట్లా దత్తాత్రేయ మాస్టర్ కనెక్ట్ అయ్యాడు. మీరు తర్వాత యానగంగి మాణికేశ్వరి మాత. నేను ఇంకా మా భక్తులకు ఓన్లీ అహింస గురించి మాత్రమే చెప్పిన, మీరు ఇంకా ధైర్యం చేసి ధ్యానంతో పోలిస్తున్న. ఎంతసేపు నా భజన వాళ్ళకే చెప్పినా, నేను ఈ ధ్యానం గురించి చెప్పలేకపోయినా అహింస గురించి మాత్రమే చెప్పిన, మీరే ఇంకా చాలా గొప్పవాళ్ళు ధ్యానంగా అందిస్తున్నారు అని ఆత్మస్థితిలో అమ్మ దగ్గర మాట్లాడినది. అది ఆత్మస్థితిలో చెప్పింది. అదేంటంటే ధ్యాన స్థితిలో మనం వాళ్ళ సోల్తో మనం కనెక్ట్ కావచ్చు. ఆత్మస్థితిలో చేతి నాకు మీతో ఈరోజు ఓపెన్ పంచుకుంటున్నాను. నేనుగా సారు దేహ విరమణ చేసినప్పుడు అంటే సారు జ్ఞానం అందించింది ఏంటంటే పుట్టుటైనిజం గిట్టుటైనిజం ఓకే, కానీ కొంత లోపల ఏముంది అంటే ఇంకా సారు ఫిజికల్ బాడీతో కొన్ని రోజులు ఉంటే బాగుండని నన్ను చాలా
మనోవేదనకు గురైనంటే సార్తో ఇట్లా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆనందానికి గురి కావడం, హ్యాపీగా ఉండడం కానీ, అందులోనే నేను 2095 వరకు ఉంటాను సార్ చెప్పిన వాకులు కానీ అవన్నీ ఏంటంటే సార్ ఒక్కసారి అంటే సార్ దేహ విరమణ చేసిన బాధ లేదు, ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండదు. ఎందుకంటే దేహం ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు బాడీ వెకేట్ చేయాల్సిందే. కానీ ఆ టైంలో మనం ఈ ట్రాన్స్ఫర్ ట్రావెలింగ్ వల్ల ఏం ఈ స్థితి లేదు కాబట్టి అప్పుడు మనోవేదన గురవుతున్నప్పుడు మళ్ళీ నేనేం చేసినంటే నాకు ప్రతిసారి సారు ఇట్లా ఏదైనా డౌట్ వస్తే ఒక పుస్తకం ద్వారా నాకు డౌట్ రిలీజ్ కాబడుతుంది. పుస్తకం చదివినంటే దా సమస్య నుంచి బయటపడతా. అలాంటి సమయంలో నేను మళ్ళీ ఉపయోగాత్మకత మళ్ళీ చదివినా. నేను అంతకుముందు ఆల్రెడీ చదివినా సార్ ఎందుకు ఇంత సడన్ గా మళ్ళీ దేహ విరమణ చేసిన ప్లాన్ ఎందుకు అయిందని నాకు సతమతం అవుతున్నప్పుడు ఉపయోగి ఆత్మకత పుస్తకం తీసి నేను మళ్ళీ చదివినప్పుడు స్టార్టింగ్ పేజ్ ఏముందంటే ఈ యుక్తేశ్వరగిరి యోగానంద పరమహంస నన్ను ఈ భౌతిక మాంసపు శరీరంతో ఏం చూస్తావు, బురుకుటి మధ్యలో ఉన్న ఈ కన్నుతో చూడని చెప్తారు అనమాట. బురుకుటి మధ్యలో కనిపిస్తుంది థర్డ్ ఐ లోక్సాంగ మాంసం. ఈ భౌతిక మాంసపిండంతో ఉన్న ఈ శరీరాన్ని పట్టుకుని అంటున్నావు. ఈ థర్డ్ ఐ బురుకుటి మధ్యలో, ఈ బురుకుటి మధ్యలో అంటే ఇది థర్డ్ ఐ దివ్యచక్షు ఆజ్ఞా చక్రం సుదర్శన చక్రం స్థానం అనమాట. ఈ కన్నుతో చూడు నా యొక్క విశ్వరూపం కానీ నా వల్ల అర్థమవుతుందని చెప్తున్నాను అనమాట. ఎంతసేపు మనం సార్ వచ్చినప్పుడల్లా భౌతికతతో అలానే చూసినాం, అంతేగాని మనం ఆత్మస్థితిలో చైతన్య స్థితిలో కనెక్ట్ అయితే ఆల్రెడీ ఉంటాడన్న సత్యం అక్కడ పాయింట్ అర్థమైంది. ఇంకో పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ నేను చెప్పిన ఈ మహర్షి ఎక్కడ పోయినట్లని యోగానంద ఇబ్బంది పడి నేను చెప్పినా కదా. యోగానంద పరమహంస యుక్తేశ్వరికి దేహ విరమణ చేసినప్పుడు నా కళ్ళ ముందు గడిపిన ఈ మహర్షి, నాతో పాటు ఉన్న ఈ మహర్షి ఎక్కడికి అదృశ్యమైనట్లను బాధపడుతున్నప్పుడు ముంబైలో తాజ్ హోటల్లో డైరెక్ట్ ప్రత్యక్షమవుతాడు. ఇది ఇంక అందుకొరకే మీకు ఈ వాడు చెప్పిన ఉపయోగి ఆత్మకత పుస్తకం చదవకపోతే మీరు తిరుపతి కొండ ఎక్కి దొంగి చావచ్చు అని చెప్పారు సార్. ధ్యానం యొక్క విశ్వరూపం, ధ్యానం యొక్క ఫలితాలు అర్థం కావాలంటే, ధ్యానం ఇంత గొప్పగా అర్థం కావాలంటే మీరు ఉపయోగి ఆత్మకత చదివి తీరాల్సిందని చెప్తాడు. చనిపోయిన వ్యక్తి మళ్ళా నేనున్నా దేహం వదిలిపెట్టి మళ్ళీ ఇదే శరీరంతో మీ కళ్ళ ముందు కనిపిస్తే మీకు మిరాకిల్ అద్భుతమా కాదా? అట్లా యుక్తేశ్వరగిరి బాడీ వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ అదే బాడీతో ముంబైలో తాజ్ హోటల్లో యోగానంద పరమహంసకు ప్రత్యక్షమై ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే నీవు ఇప్పుడు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. వీలైతే మీరు తెరిచి చదవండి ఆ చాప్టర్. అప్పుడు ఏం చెప్తాడు యుక్తేశ్వరగిరి యోగానంద పరమహంస అంటే ఇది భూలోకం, ఇది భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. 7 లోకాలు, 7 శరీరాల్లాగే 7 లోకాలు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాయా అంటే ఈ సూక్ష్మలోకం నుంచి కారణలోకంకి వచ్చి ఆత్మలు ఉంటాయి కదా. ఇప్పుడు మనం భూలోకంలో ఉన్నాం అన్నమాట. దేహం ఉన్న తర్వాత బాడీకి ఏమి ఉంటుంది, మళ్ళీ మన సోల్ మనం చేసుకునే కర్మను బట్టి ఏ స్టేజ్లో ఉంటే ఆ స్థితికి ఉన్న లోకానికి వెళ్తుంటారు అనమాట. ఇక్కడ భూమి మీద మంచి ధ్యాన ప్రచారాలు చేసి పిరమిడ్ నిర్మాణాలు చేసి మంచి పుణ్య కార్యక్రమాలు చేస్తే తపోలోకం, సత్యలోకం అటువంటి స్థితిలోకి వెళ్తుంటారు అనమాట. అక్కడ ఆయన చెప్పే సమాధానం ఏంటంటే సూక్ష్మ ప్రపంచం నుంచి అష్టలోకాల గురించి వివరిస్తూ సూక్ష్మలోకంలో నుంచి కారణలోకాల్లో వచ్చే ఆత్మలకు రక్షకుడిగా ఉన్నా నేను ఇప్పుడు అక్కడ ఆ డ్యూటీ చేస్తున్నా అని చెప్పారు అనమాట. అంటే నాకు ఆ పుస్తకం చదివిన తర్వాత మళ్ళీ ఒక 2-3 ఇన్సిడెంట్లు ఏమున్నాయంటే లాహిర్ మాష దేహం వదిలిపెట్టే కన్నా ముందే కొన్ని గంటల కన్నా ముందే మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. అటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా తర్వాత యుక్తేశ్వరి యోగానంద పరమహంసకి ఏ విధంగా అయితే కారణలోకాల్లో ఉండి ఈ సూక్ష్మలోకాల వాళ్ళకి రక్షకుడిగా ఉన్నా అని చెప్పినప్పుడు నాకు అనిపించిందంటే ఇన్ని రోజులు మీరు ఒకవేళ తులసిధనం టాపిక్ ఉంటుంది అండి, తులసిధనంలో పుస్తకంలో ఒక టాపిక్ వస్తుంది. అందులో అన్ని ఫస్ట్ బాడీ, ఫిజికల్ బాడీ తర్వాత సూక్ష్మ అన్ని ఒక్కొక్కటి వదిలిపెడుతూ లాస్ట్ హయ్యర్ ఉంటుంది. అట్లా సాగు ఇప్పుడు ఏంటంటే మనకు భౌతిక దేహం కనిపిస్తలేదు, దానికి సీనియర్ స్థితిలో మనం ఒకవేళ సాధన చేసి ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసి సూక్ష్మ శరీరం మనం ఆత్మస్థితిలో ఉంటే సారు ఈ 7 లేదా సత్యలోకంలో ఉన్న సార్ సోతో మనం కనెక్ట్ కావచ్చు. సీనియర్ స్థితి ధ్యానం అని చెప్తున్నాం మీకు. ఆత్మ ఎవరైతే సీనియర్ మెడిటేటర్ మంచిగా ఉన్నత స్థితిలో ఉంటే ఇప్పుడు భౌతికంగా మనలాంటి వాళ్ళకి ఎదగని వాళ్ళు అదే సార్ భౌతిక దేహంతో లేడు కదా ఉంటానే వెళ్ళిపోయి ఎందుకో అని మనం ఫీల్ అవుతాం అంతే తప్ప ఒకవేళ ఉన్నత స్థితి ఎదిగిన సోల్ థర్డ్ ఐ స్థితిలో ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసిన స్థితిలో ఉన్న సోల్కు ప్రతిసారి భూమి మీద లేడనే స్థితిలో ఉండరు. వాళ్ళు ఎందుకుంటారంటే వాళ్ళ ఆత్మ స్థితిలో సార్ సోల్తో కనెక్ట్ ఉంటారు కాబట్టి ఇక సార్ లేడన్న బాధ ఉంటుందా, ఉండొచ్చు. కాబట్టి ఈ సత్యం అర్థమైన తర్వాత ఓహో సార్ సత్యలోకాల్లో ఉంటే మనం ఆల్రెడీ గైడ్ చేసి దీనికి ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే మామూలుగా మేము ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు
మహా అంటే బాగానే ఒక 150 నుంచి 200 గ్రాముల వరకు చేసినాం అనుకోండి. సార్ దేహ విరమణ చేసిన తర్వాత సార్ భౌతిక దేహంతో ఫిజికల్ బాడీతో ఉన్నప్పటికన్నా ఎక్కువ ప్రచారం చేసిన గ్రామాలు దాదాపు 250 నుంచి 300 గ్రామాలు చేసినాం. 2022లో సార్ దేహ విరమణ చేసిన కదా. సార్ ఉన్నప్పటికంటే ఇంకెక్కువ చేసినాం. అంటే నాకు అర్థమైంది ఏంటంటే చైతన్యంతో ఇంకా ఫిజికల్ బాడీతో ఉన్నప్పటి దానికన్నా చైతన్య స్థితిలో ఉండి సార్ ఇంకా దీన్ని ఉధృతం చేస్తుందని అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఆ స్థితి నుంచి బయటపడ్డారన్నమాట సార్ సత్యలోకాల్లో ఉండి. ఇంకొకటి నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే మీరు ఒకవేళ సార్ ఫిజికల్ బాడీతో ఉన్నప్పుడు సార్ జ్ఞానాన్ని బాగా విన్నవారైతే సార్ ఏం చెప్పేవాడు అంటే యాస్ట్రల్ మాస్టర్స్ గురించి చాలా చెప్పేవాడు సార్. యాస్ట్రల్ మాస్టర్స్, యాస్ట్రల్ సూక్ష్మలోక వాసులు లేదా దేవుళ్ళు ఏ పేరుతో వెళ్ళొచ్చు. మనం ఒక స్టెప్ వేస్తే వారు మనకు 100 అడుగులు హెల్ప్ చేస్తారండి. ఇప్పుడు సారే ఎక్కడ ఉన్నాడు? యాస్ట్రల్ ఉన్నాడు. సారే ఫిజికల్ బాడీతో భౌతిక శరీరంతో భూమి మీద ఉన్నప్పుడే అంత తపన పడినవాడు ఇప్పుడు సార్ యాస్ట్రల్ గా ఉన్నాడు. ఇప్పుడు ఎంత హెల్ప్ చేస్తాడు మనకు? ఇంకా ఒకవేళ మనం కనుక కొంత ఒక స్టెప్ ముందుకేసి ఏ కార్యక్రమాలు చేసినా సార్ ఆశీస్సులు ఇంకా ఫిజికల్ బాడీతో ఉన్నప్పటికన్నా ఇంకా ఇప్పుడు ఎక్కువ లభిస్తాయి మనకు. అది నేను స్వానుభవపూర్వకంగా చెప్తున్నాను. మనకు ఆ ఆశీస్సులు సార్ ఎప్పుడు ఉంటాయి మనందరికి అనుభవం అవుతుంది. ఈ సీనియర్ స్థితిలో ఏం చెప్తుందంటే మనం కనుక అట్లా ఎదిగి ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసే స్థితిలో ఉంటే ఒకవేళ మనకు సారు భౌతికంగా లేడనే స్థితిలో మనం దాటుతాం. భౌతికంగా లేడని దాస్తుంది. ఇక్కడ ఈ ఆస్ట్రల్ ట్రావెలింగ్ మన గత జన్మలు చూసుకోవచ్చు. ఆకాశిక్ వికాస్. ఆకాశిక్ వికాస్ అంటే ఏంటంటే మనకు 3 రకాల కర్మలు ఉంటాయి. ప్రారంభ కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు. అంటే వాటిని వర్తమాన కర్మలు అంటారు. సంచిత కర్మలు అంటే ఇంతకు మీకు ఎక్స్ప్లెనేషన్ ఏం చేసినా కనీసం వృక్షమైంది, వృక్షం జంతువు అయింది, జంతువు నుంచి మానవ సామ్రాజ్యానికి వచ్చినాం. మానవ సామ్రాజ్యానికి వచ్చిన తర్వాత ఏంటంటే తమో గుణ, రజోగుణ, సాత్విక, శుద్ధ సాత్విక, నిర్గుణ కర్మ చేస్తుంటాం కదా. అవన్నీ మానవ సామ్రాజ్యంలో ఉన్నప్పటి నుంచి కర్మ సిద్ధాంతం ఇంప్లిమెంట్ అవుతుంది మనకు. అప్పుడు అవన్నీ ఏ జన్మల ఎన్ని శుభాశుభ కర్మలు చేసినవన్నీ సంచిత కర్మలు. మొత్తం ఒక చిట్ట బ్యాంకు బ్యాలెన్స్ లాగా మనం ఈరోజు నాతో 2 లక్షలు వచ్చినాయి డిపాజిట్ చేస్తాం, మళ్ళీ రేపు 1 లక్ష వచ్చినాయి డిపాజిట్ చేస్తాం. అట్లా సంచిత కర్మలన్నీ ఒక దగ్గర ఉంటాయి, అన్ని జన్మలన్నీ. ఈ జన్మలు ఏంటంటే ప్రారంభంగా శరీర నిర్మాణంతో తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ సంచితంలో నుంచి అంటే మన మొత్తం కర్మంలో నుంచి కొన్ని శుభ అశుభ కర్మల్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడు శరీర నిర్మాణంతో పాటు ఎంచుకొని వస్తాం. వాటిని ప్రారంభంగా అనుభవిస్తూనే మళ్ళీ వర్తమానంలో శుభాశుభ కర్మలు చేస్తుంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు మీ అందరికీ నాకు తెలిసిన ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను. ఇది శుభకర్మ అంటే ఆగామి కర్మ అంటున్నాను. ఆగామి కర్మ, వర్తమాన కర్మ. ప్రారంభంగా అనుభవిస్తా అంటే ప్రారంభంగా ఏంటంటే నాకు ఫిట్స్ వచ్చింది, ఫిట్స్ ఎంచుకొని వచ్చిన ఆ వ్యాధిని అనుభవిస్తూ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాటిని అనుభవిస్తూనే ఒక మంచి ఉద్యోగం వచ్చి శుభకర్మే. ఉద్యోగంలో శుభకర్మనా కదా, ప్రారంభం నుంచి తెచ్చుకున్న శుభకర్మని. ఫిట్స్ను ప్రారంభంకి తెచ్చుకున్నాను, నన్ను అనుభవిస్తూ ధ్యాన మార్గంలోకి వచ్చిన ఆ ప్రారంభాన్ని అనుభవిస్తూనే మళ్ళీ వర్తమానంలో శుభాశుభకర్మ చేస్తుంటాం. ఇప్పుడు నాకు మీ అందరికీ నాకు తెలిసిన బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను. ఇది నాకు ఇప్పుడు శుభకర్మ. వర్తమానంలో నవ్ ప్రెసెంట్ ఇది జరుగుతుంది కర్మ, దీన్ని వర్తమాన కర్మ లేదా ఆగామి కర్మ అంటారు. ఇది మన సంచితం యాడ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈరోజు 10,000 లాభం వస్తే బ్యాంకులో ఎట్లా డిపాజిట్ చేస్తున్నా, ఒకవేళ డిపాజిట్ చేయాలంటే ఈ శుభకర్మ నా సంచితం యాడ్ అవుతుంది. ఈ శుభానికి శుభ ఫలితం పొందాల్సిందే. కర్మ సిద్ధాంతం విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట. మంచి చేస్తే మంచి అంట, చెడు చేస్తే చెడు అంట. ఉభయ కర్మల గడి దాటినప్పుడే కైవల్యం అన్నమయ్య చెప్తాడు. శుభ అశుభ పరిత్యాగం. శుభ కర్మలంటే బంగారు సంఖ్యలు, అశుభ కర్మలంటే ఇనుప సంఖ్యలు. కానీ 2 కర్మని దాటాల్సిందే. సో కాబట్టి ఇట్లా ఈ ఆగామి కర్మలు మళ్ళీ వర్తమాన కర్మలు సంచితం యాడ్ అవుతుంటాయి. ఇట్లా మనం ధ్యాన మార్గంలో ఇది ఒకవేళ లంచ్ తర్వాత ఎట్లా క్లీన్ కాబడతాయి ఈ సంచిత కర్మలు తర్వాత చెప్తా. ఇట్లా మనకు ఆకాశ వికాస ఈ సంచిత కర్మలు ఇవన్నీ యాస్ట్రల్ ట్రావెలింగ్ చూసుకోవచ్చు. మనము మరణం లేని మీరులో లోక్సాంగ్ రాంపా చెప్తాడు. ఆకాశ వికాస్ అంటే మన జన్మల చిత్రగుప్తుడి చిట్ట. తెలుగు అర్థం కావాలంటే చిత్రగుప్తుడి చిట్ట, అది మనకు అర్థమవుతుంది. యాస్ట్రల్ ఇవన్నీ సీనియర్ స్థితిలో నేను చెప్తున్నాను. మన జన్మలు చూసుకోవచ్చు, యాస్ట్రల్ ట్రావెలింగ్ చేసి లేకపోతే ఎక్కడో ఎవరి దగ్గర ఉన్నా చూసుకోవచ్చు. ఇవన్నీ సీనియర్ స్థితిలో ఆత్మస్థితిలో జరుగుతాయి ఇవన్నీ అనుభవాలు. ఇవి ధ్యానం యొక్క ధ్యాన అనుభవాలు. ప్రైమరీ స్థితిలోనేమో మామూలుగా భౌతిక స్థితిలో ఉంటాం, ఆత్మస్థితిలో ఉన్నతంగా. ఇప్పుడు ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకు భౌతికంగా సారు లేడని స్థితిలో ఉన్నాడు. ఆల్వేస్ సారు చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటారు. ఎంత కావాల్సి అంత వర్క్ జరుగుతుంటుంది. ఇవి ధ్యాన సీనియర్ స్థితిలో కానీ అనుభవాలు. ఇంతకుముందు మీరు ఒక డౌట్ ఇప్పుడు చెప్పండి. చక్రాసు అన్నారు కదా, చెప్పండి. చక్రాసు ఎలా యాక్టివ్ అవుతుంది?
చక్రం అంటే సార్ చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే మేడం మనకు 7 లోకాలు ఎట్లనో 7 శరీరాలు ఎట్లనో ఓకే సప్త చక్రాలు మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహత విశుద్ధం ఆజ్ఞ సహస్రారం. సహస్రారం అనే స్థితి ఈ 7 చక్రాలు. ఈ చక్రం అంటే ఏంటంటే జంక్షన్ నాడీ మండల కూడలి నాడీ మండల కూడలి ఒక దగ్గర ఉంటే వాటికి ఎట్లా క్లీన్ చేసుకోవాలంటున్నాడు. ఎట్లా క్లీన్ ఇంకా ధ్యానంగా ఒకవేళ మనం నాడీ మండల ఆలోచన రహిత స్థితి చేరుకున్నప్పుడు విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం ద్వారా అట్లా క్లీన్ కాబడచ్చు. ఒకవేళ సేవ మార్గం ఆధ్యాత్మిక సేవ ఉంటుంది కదా, ఆధ్యాత్మిక సేవ మార్గంలో ఒకవేళ మాస్టర్స్గా మన కొన్ని కర్మని మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు కానీ ఇట్లా పాంప్లెట్స్ ధ్యాన ప్రచారం ఉన్నప్పుడు ఇట్లా పాంప్లెట్స్ పంచుతుంటే మా శరీరంలో విపరీతమైన పెయిన్స్ అని చెప్పినా కదా, అట్లా సేవ మార్గంలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మాస్టర్స్ ఎనర్జీ ఇచ్చి క్లీన్ చేయడం కానీ లేదా మన స్వతహా ధ్యాన సాధనలో విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మనం క్లీనింగ్ చేసుకోవచ్చు. చక్రాలు మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రం. ఈ విశుద్ధి అయిన తర్వాత ఈ చక్రాల గురించి సార్ చెప్పే వర్డ్ ఏంటంటే ఇవి ఒక్కొక్క చక్రం క్లీన్ అయిన తర్వాత విశుద్ధం అంటే క్లీన్. విశుద్ధం అంటే క్లీన్ కంప్లీట్. ఎన్ని జన్మలుగా ఎన్ని చెడు పాపకర్మలు చేసినాం ఇంతకుముందు చెప్పింది కదా, ప్రారంధ సంచిత ప్రారంధ ఆగామి కర్మలు శుభాశుభ కర్మలు అవన్నీ క్లీన్ కాబడిన తర్వాత విశుద్ధమైన తర్వాత ఆజ్ఞ. ఒకవేళ మన పిరమిడ్ మాస్టర్లో విశుద్ధమైన తర్వాత మనకుంగా సంప్రాప్తిస్తుంది ఆ స్థితి. మన సాధన డిపెండ్ అని మన సాధన మన పూర్వజన్మ స్మృతం అన్నీ ఆధారపడి ఉంటుంది. ఈ కంప్లీట్ మన కర్మలన్నీ శుద్ధం కాబడిన తర్వాత ఆజ్ఞ, మన వాక్య ఒక ఆజ్ఞగా మారిపోతుంది. అంటే ఏది నోటిలో నుంచి ఏది రిలీజ్ చేస్తే అది జరుగుతుంది. కొరకు నోటిలోని మాట నుదుటి మీద రాదని చెప్తుంది సార్. ఇటుకలు పేరిస్తే ఒక ఇల్లు ఏ విధంగా అయితే నిర్మితమవుతుందో మన నోటిలో నుంచి వచ్చే వాక్ల ద్వారానే మన జీవితం నిర్మితం అవుతుందని చెప్తున్నారు మరి. సో కాబట్టి ఇక పిరమిడ్ మాస్టర్ విశుద్ధమైన తర్వాత ఆ వాక్కు ఒక ఆజ్ఞలాగా పనిచేసి ఇట్లా అవుతుందంటే జరిగి తీరుతారు అన్నమాట. అవుతుందంటే మీకు దీనికి చెప్తుంది ఎగ్జాంపుల్ చెప్తుందండి. ఈ పిరమిడ్ లాస్ట్లో ముగించినప్పుడు చెప్తామనుకుంటే సందర్భం వచ్చింది చెప్తున్నా. 2020లో కరోనా పీరియడ్లో సార్ డే బై డే క్లాస్ చెప్పడం ఒక వ్యక్తి అయితే, అంతకన్నా ముందు ఏంటంటే కరోనా ఎఫెక్ట్ అయినప్పుడే జూమ్ స్టార్ట్ చేసింది. జూమ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నరేంద్ర హాస్పిటల్ హైదరాబాద్ అయినా రోజు ఎవరో తనకు తెలిసిన వాళ్ళు కానీ ఇంకా నంబర్లు కలిపి జూమ్లో మాట్లాడిస్తుంది ప్రతిసారి గురువారం రోజు అట్లా ఇట్లా. ఒకరోజు ఏమైందంటే ఈ నారాయణపేట మాస్టర్సే ఆ రాఘవేంద్ర వాళ్ళు కానీ మీరు ఉన్నింటారు అనుకుంటున్నారు నాకు తెలిసి ఆ జూమ్ క్లాస్లో. వాళ్ళు ఏమడిగిందంటే ఈ పిరమిడ్ గురించి ఆజ్ఞానాలని చెప్తున్నా మీకు. అంటే ఒక మాస్టర్ విశుద్ధం అయిపోయిన తర్వాత నోట్లోకి వెళ్ళి వచ్చి ఆజ్ఞగా పనిచేస్తుంది. అంటే ఏది రిలీజ్ చేస్తే అది జరిగి తీరుతారు అనమాట. ఆజ్ఞగా సుదర్శన చక్రం లాగా పనిచేస్తారు. సార్ ఏమన్నాడు ఆ రోజు అంటే వీళ్ళుండి నారాయణపేట మాస్టర్స్ ఏమన్నాడు ఈ పిరమిడ్ గురించి, సార్ మేము నారాయణపేటలో ఇట్లా పిరమిడ్ నిర్మాణం చేయబడుతున్నాము ఇట్లా అని రాఘవేంద్ర రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు అందరు. మీరు ఉన్నింటారంటే నాకు తెలుసు ఆ రోజు క్లాస్లో. సారు వాడు ఏం చేసి తెలుసా, అయ్యా మనిషి ఈ రోజుల్లో ఆకాశ హార్మ్యాలకు వెళ్తున్నాడు. మీ పిరమిడ్ అద్భుతంగా వస్తుంది పోండి అని చెప్పిందండి. మీ పిరమిడ్ వచ్చి తిరిగిందా లేదా ఎవరైనా సరే మనమంటే మీరు రెగ్యులర్ వస్తున్న వాళ్ళు అనిపించకపోవచ్చు, ఒకవేళ అనిపించింది మీకుగా కొత్తగా వచ్చిన వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చి చూస్తే మీరు ఈరోజే కొత్తగా అంటారు కదా ప్రాంగణం ఈరోజే పెట్టినా మీరు ఈరోజే ఎట్లా అనిపిస్తుంది మీకు చూస్తే? ఎంత నందనవనం దాకా ఎంత సౌందర్యవంతంగా అసలు చూస్తేనే ఇట్లా ఆ గార్డెన్ లాంగ్ నడుచుకుంటూ వస్తుంది, ఎంత అద్భుతంగా ఉంది. సార్ మరి సార్ వాడు ఏం చేసిండు, మీ పిరమిడ్ అద్భుతంగా వస్తుంది పోయిందని చెప్పినా లేదా? జూమ్ టైం అప్పుడు వచ్చిందా లేదా? అంటే విశుద్ధం అయిన తర్వాత ఆజ్ఞ మనం ఏది రిలీజ్ చేస్తే అది జరిగి తీరుతుంది అనమాట. అంత పర్ఫెక్ట్ పనిచేస్తుంది. అట్లా ఒకవేళ విశ్వశక్తి ద్వారా క్లీన్ కాబడచ్చు మీరు అన్నట్లు ఆ చక్రాలు. లేదా మనం ఈ సేవా మార్గంలో ఉన్నప్పుడు మాస్టర్స్ అనేబడే వాళ్ళు మనం సూక్ష్మంగా నిద్రావస్థలో ఉన్నప్పుడు శక్తి ఇచ్చి అట్లా క్లీన్ చేయబడవచ్చు. అట్లా అదొకటి. ఇంకా ఈ ధ్యానానుభవం చెప్తూ మీకు ఒక 2 రకాల రోగాలు తగ్గుతాయని చెప్పినాం. ఒకటి ఏంటంటే విశ్వశక్తి ద్వారా తగ్గుతాయి. ఒకటి విశ్వశక్తి అంటే ఆలోచన శూన్యమైన తర్వాత బ్రహ్మరంగం ద్వారా విశ్వశక్తి శరీరంలోకి ప్రవేశించి నాడీ మండల శుద్ధి జరగడం ద్వారా ఒకటి రోగాలు అయితే, రెండోది ఇప్పుడు మేడం మనం పూజించే హాస్టల్ మాస్టర్స్ లేదా దేవతలు పత్రిజీ లాంటి వాళ్ళు, దీనికి ఆంజనేయుడి మాస్టర్ ఎగ్జామ్. ఇది ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర చెప్పరు. మీలాంటి వాళ్ళకి ఎవరైనా కొద్దిగా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు అడిగిన దగ్గర చెప్తాడు. మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు అది మీకు చెప్తున్నా 2 రకాలుగా తగ్గుతుంది అనమాట. ఒకటి విశ్వశక్తి ద్వారా తగ్గడం ఒకటైతే, రెండోది
భవిష్యత్తులో ఈ సరిత, ఈ సుప్రజ, ఈ మేడం లాంటి వాళ్ళు భవిష్యత్తులో, ఇంకా జయంతి లాంటి వాళ్ళు భవిష్యత్తులో ఎన్నో ఆత్మలకు ఉపయోగపడతారు అనుకున్నప్పుడు ఆ రోగాన్ని మనం ఈ దేవతలని పిలువబడే వాళ్ళు ప్రత్యక్షంగా తీసేస్తారు. ఎందుకంటే ఒక కర్మ తీసుకోవడానికి మళ్ళీ మనం పే చేయాల్సి ఉంటుంది, కానీ భవిష్యత్తులో ఎన్నో ఆత్మల ఉద్ధరణకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఆ మాస్టర్ సక్రమంగా ఈజీ చేయవచ్చు. ఆంజనేయుడు అనే మాస్టర్ అట్లే జరిగింది. నర్మ మాస్టర్కు ఏంటంటే మాస్టర్కు 2 బోత్ కిడ్నీలు ఫెయిల్యూర్స్ అనమాట. వాళ్ళ ఊర్లో క్యాంపు జరిగినప్పుడు నీవు ఇన్ని రోజులు ఏం చేసినావు, ఇంకా 2 నెలల కంటే ఎక్కువ బతకలేవు అని ఆరోగ్యశ్రీ క్యాంప్లో చెకప్ చేసుకుంటే హైదరాబాద్ కేర్ హాస్పిటల్కి వెళ్తే ఆడ మేడముగా నీ భార్య అన్న చూసుకున్నా చూపించుకునేవారు, ఇన్ని రోజులు ఇంత డీల్ ఎందుకు చేసినావు అంటే వాళ్ళ భార్య అన్నీ పడిపోయిందంట అక్కడ. అప్పుడు సార్ మనకు ఒక వాడు చెప్తారు, భక్త సార్ ఏం చెప్తారంటే ధ్యానం సర్వరోగ నివారిణి. ఈ సూత్రాన్ని గుర్తు చేసుకుని నిజంగా కిడ్నీలు చెడిపోవడం అనేది ఒక వ్యాధే కదా, మరి ప్రతిసారి ఏం చెప్పినాడు ధ్యానం సర్వరోగ నివారణ అంటాడు కదా. సరే ఇదే ఎంత సత్యమైతే నా కిడ్నీలు ఎంత శుభ్రపరచబడితే నేను పొందిన ఈ ధ్యానాన్ని ఎంతో మందికి అందిస్తాను ఒక సంకల్పం బ్రహ్మముహూర్తంలో 3 గంటలకు తీసుకొని బ్రహ్మముహూర్తంలో కూర్చున్నప్పుడు మన ఈ పత్రిజీ, ఆంజనేయ స్వామి, మోహతార్ బాబాజీ, దుర్గమ్మని 5 మంది పేర్లు చెప్పిండ్రు. భౌతికంగా ఆపరేషన్ థియేటర్లోకి మనం తీసుకెళ్ళినప్పుడు ఎట్లా ఆ వెపన్స్ ఆయుధాలతో వాటితో శస్త్రచికిత్స ఎట్లా చేస్తారో ఆయన కిడ్నీని యాక్చువల్గా తీసుకొని వెళ్ళి క్లీన్ చేసి మళ్ళీ అమర్చిందంట. తను ఇప్పుడు తాడా చెప్పే కదా దివ్యచక్షుగా చూసుకున్నట్టు యాక్సిడెంట్ బాడీకు ఆ 3 అవర్స్ తర్వాత చెప్పిండట, నేనైతే నా కిడ్నీ అయితే శుభ్రపరచబడింది ధ్యానంలో నేను చూసుకున్నా మరి అని చూసుకున్న తర్వాత ఇది కరెక్టా కాదా, మళ్ళీ మనకు విట్నెస్ ఏంటి డాక్టర్ ప్రూఫ్ కదా. తర్వాత మళ్ళా ప్రూఫ్లో చూసుకుంటే వాళ్ళు అది ఎట్లా జరిగింది, ఎట్లా పాసిబుల్ అయింది, అసలు ట్రాన్స్ప్లాంటేషన్ లేదు 50-50 చెప్పినట్టు. ఒకవేళ వాళ్ళ అమ్మని కానీ లేదా వాళ్ళ భార్యని కానీ అది 50-50. అలాంటి వ్యక్తి మరి ఈ దేవతలు అనేబడి వాళ్ళు చెప్పే కదా మేడం, వాళ్ళు భవిష్యత్తులో ఈ ఆత్మ ఉపయోగపడుతుంది ఎన్నో ఆత్మల కన్నా. మరి అట్లా దేవతలను మనకి హెల్ప్ చేయొచ్చు. అట్లా సాక్షాత్తు బ్రహ్మర్షి పత్రిజీ, ఆంజనేయ స్వామి, మహాతార్ బాబాజీ, దుర్గముని, ఇంకొక మాస్టర్ గుర్తొస్తుంది 5 మంది యాక్చువల్గా క్లీన్ చేసి అమర్చినట్టు మన ముందు సాక్షాత్కారంగా ఉన్నాడు. మీరందరూ చూసిండ్రు మరి ధ్యాన శక్తి ఇట్లా ఇది కాబడచ్చు, విశ్వశక్తి రెండింటి ద్వారా ఎట్లనే ఇది కాబడచ్చు. సాక్షాత్తు ఇట్లా ఎవరైనా ఆధ్యాత్మిక ఎదిగిన వాళ్ళతో చెప్తాడు ఎట్లా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుందో బతకగల అంటే ఎట్లా నువ్వు బతికినాం అంటే ఈ రహస్యాన్ని చెప్తాడు. కొన్ని గ్రామాలు నేను ఉన్నది మీకు చెప్తున్నాను అనమాట. అట్లా ఒకవేళ మన చక్రాస్ క్లీన్ కావాలంటే విశ్వశక్తి ద్వారా ఒకటి క్లీన్ కాబడతాయి. మనం చేస్తున్న సేవ భవిష్యత్తులో ఈ ఆత్మ ఉపయోగపడుతుంది ఎన్నో ఆత్మలకు అనుకున్నప్పుడు ఒకవేళ మాస్టర్స్ ఉన్న సూక్ష్మంగా నిద్రావస్థలో శక్తిని ఇచ్చి ఈల్ చేయొచ్చు అనమాట. అట్లా జరుగుతుంది మేడం ఇది చక్రాలు. ఓకేనా మేడం? నెక్స్ట్ ఇంకా ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే తర్వాత ఇప్పుడైనా లంచ్ తర్వాత ఒకటి ఏంటంటే ఈ ధ్యాన ప్రచారం చేస్తే మన కర్మలు ఎట్లా క్లీన్ కాబడతాయి, తర్వాత మాస్టర్స్ మనకి ఎట్లా హెల్ప్ చేస్తారు అనేది ఏమంటే కొంత అప్పుడు చెప్తా. ఒకవేళ ఇప్పుడు ఈ ధ్యానానికి సంబంధించిన మనం 2 వరకు అన్నారు మేడం వాళ్ళు లంచ్ కాబట్టి ఇంకా టైం ఉంది. మీకు ఏమైనా సందేహాలంటే నాకు తెలిసింది చెప్తా. మరి లంచ్కి వెళ్దామంటే చెప్పండి. సార్ చాలా అద్భుతంగా ఉంది క్లాస్. ఎప్పుడు వినించు, ఎన్నో సార్లు వినించు సార్. లాక్డౌన్ పీరియడ్ లో చెప్పిన క్లాసెస్ నేను కూడా చాలా సార్లు విన్నాను. చాలా అద్భుతంగా ఉంది నిజంగా. సార్ హాస్టల్ గా నేను సార్ పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు ఏదో చిన్న బాధగా నాకు ఎందుకో లేడు అనిపించలేదు సార్. నాకు చాలా అనిపించలేదు. ఇదే నేను సుప్రజనే చాలా సార్లు సుప్రజ చాలా బాధపడేది. ఎందుకో నాకు భౌతికంగా లేడు అనిపించేది. నాకు ఎందుకు ఆ బాధ కనిపించేది అంటే లేడు అనిపించేది కాదు. ఫస్ట్ బాధ అంటే లేడు కాదు ఉన్నాడు అనిపించేది. ఈ పిరమిడ్ నిర్మాణంలోనే ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. ఒక అడుగేస్తే 100 అడుగులు ఎలా హెల్ప్ చేస్తారంటే నిజంగా అంటే హాల్ కట్టేంత వరకు మాత్రమే ఏదో చందా కోసం చేయడం కానీ అలా చేయడం కానీ చేసాం. ఆల్ కంప్లీట్ అవుతున్న టైంలోనే మాకు అద్భుతంగా డొనేషన్స్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడే సార్ బాడీ వెకెట్ చేశారు. ఇంకా తర్వాత నెక్స్ట్ పైన పిరమిడ్ స్టార్ట్ చేసినాక మేము ఎక్కడ పోయి అడిగింది చాలా తక్కువ 5% అనమాట. అప్పుడు 99% అడిగితే 5% మాత్రమే అడిగినాము. ఆ కంప్లీట్ కావడానికి అమౌంట్ అంతా సారే ఏర్పాటు చేసింది. సారే కనెక్ట్ చేసిన వాళ్ళందరినీ, మేమేం కనెక్ట్ కాలే వాళ్ళతో. అది అర్థమైంది నాకు. సార్ చెప్తుంటే నాకు అసలు లోపల ఎలా అంటే నాకు తెలియదు. అసలు ఇప్పుడు కూడా ఒక విధమైన ఎనర్జీ పాస్ అవుతుంది. అసలు టోటల్ సారే, మేము ఏం చేయలేదు.
దాంట్లో నేర్చుకుంటూ ఉంటారు. కొందరు స్వతహాగా కొందరికి అనుభవాలు వస్తాయి, కొందరు బుక్కులు రీడ్ చేయడం ద్వారా కొన్ని అనుభవాలు నేర్చుకుంటారు. కాబట్టి మాస్టర్ ఇందులో అయితే నాకు సార్ మీరు ఆ విషయం చెప్తుంటే నాకు అక్కడ అసలు నేను కూర్చోలేకపోతున్నా. నాకు అంత ఎనర్జీ లెవెల్గా అంతా తెలుస్తుంది. ప్రతిసారి ప్రతి అడుగులో బాడీ వెకేట్ చేసిన తర్వాత సార్ ఎప్పుడు అడిగినా సరే మేము ఏమడిగేవాళ్ళం సార్ ఎప్పుడు కనిపించిన సార్ పిరమిడ్ అద్భుతంగా అవుతుంది, అద్భుతంగా మమ్మల్ని చూస్తేనే సార్ మేము అడగకుండా మీ పిరమిడ్ అద్భుతంగా రెడీ అవుతుందా అని చెప్తుండే కొన్నిసార్లు. నిజంగా మాస్టర్స్ చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి నేను ఒక చెప్పండి. ఉండని సార్ నమస్కారం, పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారం. ఇక్కడ ఎప్పుడూ చూసినా ఆవులు కుక్కలు, ఎప్పుడు ఇక్కడ వచ్చినా నేను ఎప్పుడు ఇక్కడ వచ్చిన 10 నిమిషాలు మెడిటేషన్ చేసే అందులో అవే వచ్చాయి. ఇప్పుడు జస్ట్ కూర్చోబెట్టారు కదా సార్ మీరు, జస్ట్ నా చుట్టూ ఆవు తిరుగుతుంది, బ్లాక్ మచ్చలు వైట్ కలర్ సార్. ఇదొకటి నా ఎప్పుడు చెప్తాను. ఆవులు ఇక ఫస్ట్లో అయితే చిన్న పిల్లాడు ఆవులని ఎట్లా మేపుతాడో అలా కట్టె పట్టుకొని మొత్తం తిరిగేది. అలా నాకు కూడా చాలా అనుభవం సార్. నమస్తే. మన నందప్రసాద్ పాడికేట్ చేసి నందప్రసాద్ మీరు చూసిన వాళ్ళంటే అది ఈ ధ్యానానుభవాల గురించి చెప్పుకోవచ్చు. టాపిక్ చెప్తున్నాను, ధ్యానానుభవాలే. ఒక క్లాస్కి వెళ్ళిందంటే ఒక మేడం వాళ్ళ ఇంటికి. ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు సార్ ఏం చెప్పారంటే, నా ముందు ఒక్కరున్నా 1,00,000 మంది ఉన్నా నాకు జ్ఞానం మారదని చెప్పారు అనమాట. నా ముందు ఒకరు కూర్చున్నా 1,00,000 మంది కూర్చున్నా నాకు జ్ఞానం మారదు, నేను చెప్పాల్సిన జ్ఞానం నేను చెప్తాను అనమాట. ఆడ ఒక్క మేడమే ఉందంట. ఇంకా ఈ నందప్రసాద్కి అర్థమవుతలేదు, తెలుసు కదా. ఇప్పుడు ఆత్మస్థితి ధ్యానానుభవాలు చెప్తుంది, ప్రైమరీ స్థితి ధ్యానానుభవాలు వేరు, ఆత్మస్థితి ధ్యానానుభవాలు వేరు. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసి కదా మీకు. ఒక్కరిని కూర్చోబెట్టి సార్ ఏం చెప్తున్నట్టు చూడాలి, ఎంతమంది ఎన్ని వేల మంది ఉన్నారు చూడండి అని చెప్తున్నాడు సార్. ఆమె ధ్యానంలో కూర్చోబెట్టి ఒక్కటి చెప్తున్నట్ట, ఎన్ని వేల మంది ఉన్నారు ధ్యానం, ఎంతమంది ఉన్నారు అని చెప్తున్నట్ట సార్. నందప్రసాద్కి అర్థమవుతలేదంట. ఒక ఆమెని ముందర పెట్టుకుని సార్ ఇలా 1,000 మంది ఇంతమంది ఉన్నారు ఏంటి సార్ ఇట్లా చెప్తున్నారు ఆయనకు అర్థం కాలేదంట. కానీ తర్వాత రోజుల్లో సార్ ఆశ్చర్యంగా చూస్తున్నారు అనమాట. సార్ ఆ ఒక్క ఆమెనే ఆ అనుభవం 1,000 మంది ఉన్నారని చెప్పింది కదా, ఆ ఒక్క ఆమెకి ధ్యానం నేర్పిస్తే ఆమె అదే ఊళ్ళో పిరమిడ్ కట్టించి పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు ఆ 1,000 మంది వచ్చినట్టు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా సార్ చూసిండు. ఈ నందప్రసాద్కి అర్థం కాలేదన్నమాట. ఇది సార్ ఒక మేడం కూర్చుని పెట్టుకుని ఎంతమంది ఉన్నారు ధ్యానంలో, ఎంతమంది కూర్చున్నారు, ఎంతమంది వస్తున్నారని చెప్తున్నాడంట. ఆయనకు అర్థం కాలేదంట. తర్వాత చెప్పిండు ఆయన హాస్టల్గా చూస్తాడు, మనకి భౌతిక శిక్షులకు మనకు అర్థం కాదు అని చెప్పిన అనమాట. సో కాబట్టి నేను అదే చెప్తలేదు అంటే మేడం అదే ఎక్స్పీరియన్స్ చెప్పింది కదా. హాస్టల్గా సారు ఆల్వేస్ ఎవ్రీ మినిట్ ఉన్నాడు. కాకపోతే మనకు ఆ చూపు ఉండాలి, ఆ కాన్షియస్, ఆ ఆత్మస్థితిలో ఉండాలి. మనం ఆ ఆత్మస్థితిలో ఉంటే మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే భౌతికంగా ఉండే వాళ్ళ జ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా కొంత సాధన చేసి వాళ్ళు ఎంత సాధన చేస్తే అంతే. ఇది సముద్రం లేకుండా దొరకాలన్నట్టు ఇది సముద్రం లాగా ఎంత సాధన చేస్తే అంత ఎదుగుతూ పోతాం. కానీ ఇక్కడ మళ్ళీ సాధన చెయ్యని వాళ్ళు, ధ్యానం చెయ్యని వాళ్ళు తక్కువ కాదు, సాధన చేసి సాధనలో చాలా గొప్ప స్థితికి ఎదిగిన వాళ్ళు ఎక్కువ కాదు. ఎందుకు ఎక్కువ కాదు, ఎందుకు తక్కువ కాదు అంటే అందరిలో ఆ పరమాత్మనే ఉన్నాడు. వాడు ఎంత చేసుకుంటే అంత ఎదుగుతాడు, అంతే.
ఒక్క నిమిషం తీసుకుంటాను. మొదట్లో ఏం చెప్పారంటే ఈ హాల్ పిల్లర్స్ వేస్తున్నప్పుడు కొంతమంది ఏమన్నారంటే ఎంతో పెద్ద పెద్ద మహానుభావులు, ఎంతో పెద్ద మగోళ్ళు, పురుషులు, మీసాలు అడ్డాలుండి రాజకీయాలుండి ఎంతో ఉండే వాళ్ళే ఏం చేయలేకపోయారు. ఈ రాడోళ్ళు మీరేం చేస్తారు, మీరు ఏదైనా కట్టినాక కొంచెం కొంచెం స్థాయికి వచ్చిన తర్వాత మేమేమి పైసలు ఇస్తామని చెప్పి ఇది ఫస్ట్ కామెంట్. రీసెంట్లీ ఇంకో కామెంట్ అని చెప్పారు కదా, ఏంటి అంటే ఇప్పుడు పిరమిడ్ అంటే ఏదో ఒక మంచి పిరమిడ్ అంటే గొప్ప కార్యం కాబట్టి పైసలు వచ్చినాయి వీళ్ళకి, ఇంకా నేను రేపు పొద్దున్న సినిమా కావస్తుంది ఇద్దరికి క్లాసెస్ పెడుతూ ఉన్నప్పుడు డబ్బులు రాకపోతే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకు అని కామెంట్ చేస్తాను. ఇప్పుడు మనకి 1,50,00,000 అమౌంట్ అయితే దగ్గర క్లాస్ భోజనాలు పెట్టాలి అంటే 1,000 రూపాయలు అయితే అందుకంటే ఎక్కువ కాదు కదా. ఈ రోజు క్లాస్కి 5,000 రూపాయలు వచ్చింది, 500 రూపాయలు ఖర్చు పెట్టాం. 5,000 ఎక్కడ, 500 ఎక్కడ అంటే ఎవరు ఎన్నన్నా జీవితంలో కామెంట్ చేయండి. అంటే మేము నేర్చుకున్నది మాత్రమే చెప్తున్నాం ఇక్కడ. మన జీవితంలో ఎంతమంది ఎన్ని కామెంట్లు అన్నా చేయండి, నువ్వు ఏం చేయాలి, నీ దృష్టి ఎక్కడుంది అనేది మాత్రం గుర్తు పెట్టుకుంటే నీ లక్ష్యంపై నువ్వు వెళ్ళగలిగితే అన్ని అనంతమే. ఒకటి కాదు, అన్ని అనంతం. అనంతం అంటే ఏంటి అర్థము చెప్పండి? అంతమే లేదు. మన ఆలోచనలు అద్భుతంగా ఉంటే మనకు అనంతంగా వస్తూ ఉంటుంది. మరి ఈరోజు చక్కగా 5,000 రూపాయలు ఇచ్చారంటే ఆ మేడంకి, గీతా మేడంకి ఒక్కసారి గట్టి లాక్కోవడం. ఇంకొకటి, మనకి ఇట్లా ఒక క్లాసెస్ పెడుతూ ఉన్నప్పుడు ఎవ్వరు ఏ మాస్టర్ అన్నా నేను ఈ ఫిజికల్గా నేను ఎన్నో మాస్టర్ క్లాసెస్ ఇక్కడ చేశాను. అండ్ కేర్ సెంటర్, ఇప్పుడు పిరమిడ్స్ ఉన్నాయా అలా అక్కడ ఒక కేర్ సెంటర్ రన్ చేశాను. 2018 నుంచి చూస్తున్నాం, ఈ క్లాస్ అరేంజ్ చేస్తున్నాము, చూస్తున్నాం. ఎవరు ఏ మాస్టర్ అన్నా రాని ఇక్కడ ఎంతమంది మాస్టర్స్ వస్తారో వాళ్ళకి ఏదైతే జ్ఞానం కావాలో అది వస్తుంది. మేము చూసాను ఇక్కడ ఎవరు ఉన్నారు అనేది పాయింట్ కాదు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఏం కావాలనేది పాయింట్. ఇక్కడ నాకు ఈ క్వశ్చన్ ఒక రేసారు, వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాను నేను అంతే. మనము ప్రతి క్షణము ఇలాంటి క్లాసెస్ ఉన్నప్పుడు మన పనులన్నీ కూడా ముందుగా పక్కకు పెట్టుకొని మాస్టర్ 11కి వస్తామంటే 10:30 కల్లా ఇక్కడ వచ్చి కూర్చోవాలి. హైదరాబాద్ వెళ్ళాలి అంటే బస్సు 10:30 అంటే 11కి పోతామా మనము? అంటే మనం ప్రాపంచికంగా అంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే ఈ జన్మకే ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాం ఊరుకోవాలంటే మరి వచ్చే జన్మ 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 పరంగా ఎన్నైతే మన భూమి మీద జన్మలు అయితే ఉందో, ఎంతైతే ఆత్మ ఉన్నతి చేసేది ఉంటుందో అలాంటి ఉన్నతికి ఎంత జాగ్రత్త పడాలి మనం, అవునా కాదా? థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ 24 బస్ ఉంటుంది. సినిమాకి అయితే టైం ఉంటుంది, ఇంకా 5 నిమిషాలు ముందే టికెట్లు దొరుకుతావు లేకపోతే సినిమా థియేటర్లోకి వెళ్తుంటాం, అవునా కదా? సినిమాకి ఇంకా ఫస్ట్ వెళ్తారు, ఇంకా అదే ఫుల్ అవుతుంది. ఫస్ట్ సినిమా రిలీజ్ రోజే చూడాలని ఒక ఆతృత ఉంటుంది కొందరికి, ఇంకా ముందు వెళ్తాం. కానీ నారాయణ పెట్టిన ఎన్ని క్లాసులు పెట్టినా ఎన్ని పెట్టినా వచ్చే మెంబర్స్ కోసం పాపం సార్ అయితే మాకు చెప్పాలంటే టైం పెట్టాలంటే కూడా అర్థం కావట్లేదు. ఫ్లైయర్లో టైం పెడుతున్నాం, దానికి ఒక గంట టైం, ఓకే గంట వరకు కూడా రాలేదంటే అసలు ఒక విధమైన వద్దు, ఏ కామెంట్ వద్దు, ఎక్కడ నో జడ్జ్మెంట్, నో కామెంట్, నో కామెంట్స్ కరెక్టే. కానీ అది తెలియకుండానే ఇన్నర్లో వచ్చేస్తుంది. చాలా ప్రయత్నిస్తున్నాం నో ఏ కామెంట్ చేయొద్దు అంటే. ఎందుకంటే ఇక్కడికి వచ్చే మాస్టర్స్ కూడా ఒకరికొకరు ఒక లెవెల్ ఉంటుంది, ఒకరికొకరు ఒక విధంగా ఆలోచిస్తుంటారు. కొందరు ఇప్పుడు సార్ చెప్పిండ్రు ఇంతకుముందు మన నల్ల సార్ గురించి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పిండ్రు. అందరు ఆ లెవెల్లోనే ఉంటారు. ఒకరు వచ్చినా సరే ఇక్కడ ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ ఉన్నామని చెప్పే వాళ్ళు ఏమి ఉంటారు. కొందరు ఉంటారు అలా హాల్ నిండుతూనే బాగుంటుంది, ఇంతమంది ఉంటేనే నేను అనుకుంటాను. కానీ జ్ఞానం మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో అవసరం అదే కంపల్సరీ వస్తుంది. కాబట్టి మనం అందరం ఇప్పటి నుంచి నెక్స్ట్ జరిగే క్లాసెస్ తప్పకుండా టైం కొద్దాం. వస్తే కదా గంట ధ్యానం చేసుకోవచ్చు కదా, ముందు వస్తే ఇక్కడ కూర్చొని ఊరికైతే క్లాసులో ఒకసారి వస్తే ఒక గంట ధ్యానం చేసుకోవచ్చు. కానీ మనం ఎదగాలంటే సారీ ఎంత అద్భుతంగా చెప్పిన అసలు క్లాస్
ప్రతి ఒక్కరు వినాల్సిందే. ఎంతో తెలుసు అనుకుంటూనే ఇంకా నాకు ఎన్నో తెలియదు. ఎన్ని కామెంట్లు అంటే పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు మేము ఓపెనింగ్ కోసం అని పాంప్లెట్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు నారాయణపేటలో మాస్టర్స్. అరే ఏంటి వీళ్ళేం కడతారు అన్నప్పుడు ఆశ్చర్యపోయి, అది పౌర్ణమి తప్ప పౌర్ణమి 101 తేళ్ళు ఆంజనేయ స్వామికి అయినా సరే 1200 మంది రావడం అంటే ఇది చూడడానికి వచ్చింది. ఎంతవరకు పట్టింది వీళ్ళని? సగం మంది మన మాస్టర్స్ ఉంటే సగం మంది ఫిజికల్ గా ఉన్నవాళ్ళు ఇది చూడడానికి వచ్చింది. ఎలా అంటే ఇలా తీసేసిండు. ఇంతకుముందు మేడం చెప్పినట్టు కొందరైతే మేము మొత్తం అటెండ్ ఇస్తామన్నారు, కొందరైతే వెళ్ళినప్పుడు ఇలా అనేవాళ్ళు వెళ్ళడు. కానీ అది కూడా చాలా హ్యాపీగా తీసుకోగలిగాం. ఓహో మన ఈగోని తగ్గించుకోవడానికి ఇలా ఇలా అంటే కూడా హ్యాపీగా ముందుకు రాగలిగాం. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎవ్వరు వెళ్ళారు. లంచ్ అయిన తర్వాత సార్ చెప్పిండు ధ్యాన ప్రచారము శాకాహార ర్యాలీలలో పాల్గొనడం వల్ల ఎలా మన కర్మ ప్రక్షాళన జరుగుతుందనే విషయం సార్ చెప్తాను. అదందరూ మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. ఎవ్వరు వెళ్ళదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ మాస్టర్స్. అయితే సార్ ఇప్పుడే చెప్పారు